తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మనం వినాయక చవితి పూజ చేసుకుంటూ అందులో స్కాంద పురాణంలో ఉన్న కథ చెప్పుకుంటూ ఉన్నాం. కొంచెం ఆయన ఆవిర్భావం గణాధిపత్యం గురించి చెప్పుకున్నాం. ఆ గణాధిపత్యం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు వినాయకుణ్ణి విఘ్నాధిపతిగా చక్కగా పట్టాభిషిక్తుడిని చేస్తే అన్ని లోకాల వారు ఆయనకి మెచ్చుకుని రకరకాలైనటువంటి పదార్థాలు ఇస్తే తిన్నన్ని తిని చేతిలో పట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరిద్దామంటే పెద్ద పొట్ట ఉండడంతో తల అంతే కాళ్ళ అనలేదట, కాళ్ళ అంతే తల అనలేదట. దాన్ని చూసి చంద్రుడు నవ్వాట. శివుడు జటాజూటంలో ఉన్న చంద్రుడు. పార్వతికి కోపం వచ్చి రాజదృష్టి సోకితే రాళ్ళైనా పగులుతాయన్నారు, నా కొడుకు పొట్ట కూడా నీ కారణంగా పగిలిపోయింది, ఎవరూ నేను చూడకూడదు అని శపించింది. అయ్యో మరి లోకంలో ఎవరూ చూడకపోతే ఎట్లా కుదురుతుంది, ఏదో కారణంగా చూడడం తప్పదు కదా. అలాంటిది అదో ఋషిపత్నులకు నీలాపనిందలు వచ్చాయి, కృష్ణుడికి కూడా వచ్చింది అని చెప్పి శమంతకోపాఖ్యానం కథని ఇందులో చేరుస్తారు. ఈ శమంతకోపాఖ్యానం కథ తప్పనిసరిగా మనం వినాయక చవితి కథ చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాం. దీనికి అసలు ప్రాధాన్యం మరో రకంగా ఉంది. ఏమంటే సత్రాజిత్ అనేవాడు సూర్యుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో శమంతకమణి అనేటటువంటి మణిని పొందాడని, దానికి ఆయన ఎందుకు ఇచ్చాడంటే ఈయన నిర్మలుగా ఉన్నందువల్ల ఇచ్చాడు. అది రోజుకి 20 బారుల బంగారం ఇస్తుంది, ఎక్కడుంటే అక్కడ ఎటువంటి ఈతి బాధలు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉంటారు అని చెప్తే ఈయన అనుకున్నట్ట ఇదేదో కృష్ణుడు సూరసేన మహారాజుకి ఇవ్వమని అడుగుతాళ్లే అని అనుకున్నట్ట. అన్నట్టే అడిగాడు. అడిగితే ఇవ్వనన్నాడు. అయిపోయింది. కొన్నాళ్ళకి ఈ శమంతకమణిని ఈయన తమ్ముడు ప్రసేనజిత్తు మెడలో వేసుకుని వెళ్ళడం, ఈయన్ని చంపి అదేదో మణిని ఇతన్ని చంపి ఆ మణిని ఒక సింహం తీసుకోవడం, ఆ సింహాన్ని చంపి ఒక ఎలుగుబంటి పట్టుకెళ్ళి తన కూతురుకు ఆడుకోవడానికి ఇవ్వడం, అదంతా కథ జరిగిపోతుంది. కృష్ణుడు ఇంతకుముందు అడిగాడు గనక తీసుకెళ్ళి అతనే దొంగతనం చేశాడని ఒక అపనింద వేశాడు సత్రాజిత్తు. వెంటనే కృష్ణుడు అపనింద బాపుకోవడానికి బయలుదేరి వెళ్ళి మొత్తానికి కనుక్కున్నాడు. ఆ జాంబవంతుని సంహరించి ఆ జాంబవతితో పాటుగా మణితో పాటుగా తిరిగి వస్తే అనవసరంగా కృష్ణుడిని అన్నానని చెప్పి అతడికి ఈ మణితో పాటు తన కుమార్తె సత్యభామని కూడా ఇచ్చాడు. కృష్ణుడు అన్నాడు, నాకు కన్యామణి చాలు, మణి అక్కర్లేదని తిరిగి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇంతవరకే మనం కథ చదువుకుంటాం, కానీ విషయం ఇంతటితో ఆగలేదు. సత్యభామ చాలా ధనవంతుడైనటువంటి సత్రాజిత్తు కూతురు, అపురూప సౌందర్యవతి, ఈవిని వివాహం చేసుకోవాలని చాలామంది అనుకున్నారు. అందులో శతధనుడు అనేవాడు ఒకడు. ఆ శతధన్వుడు ఎప్పుడైతే కృష్ణుడికి సత్యభామనిచ్చి పెళ్లి చేశాడో దాంతో సత్రాజిత్తు మీద కోపంతో కృష్ణుడు నగరంలో లేనటువంటి సమయాన్ని చూసుకుని ఏం చేశాడంటే అక్రూరుడు, కృతవర్మ అనేటటువంటి వాళ్ళు ఇతడికి సహాయం చేస్తే ప్రోద్బలం చేశారు. చెడ్డ పని చేసేవాడికి ప్రోద్బలం చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ప్రోద్బలంతో ఏం చేశాడు అంటే సత్రాజిత్తును సంహరించి మణిని తీసుకుపోయాడు. హస్తినాపురం వెళ్ళి ధృతరాష్ట్రుని పలకరించి తిరిగి వచ్చినటువంటి కృష్ణుడికి ఈ సంగతి తెలిసి ఆ శతధన్వుడి వెంటపడి సంహరిస్తే అతడి దగ్గర మణి లేదు. అయ్యో మణి లేదు అని అంటే బలరాముడు కూడా నమ్మలేదుట కృష్ణుడే మణిని దాచేసుకున్నాడని. ఆ మణిని అక్రూరుడు పట్టుకుని దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆ సంగతి తెలుసుకున్నారు, అక్రూరుని పిలిచారు, బతిమాలారు, మొత్తానికి ఆ మణి తిరిగి వచ్చింది, సూరసేనుడికి ఇవ్వడం జరిగింది. ఈ కథలో మనకి ప్రధానంగా అర్థమయ్యేది ఏమిటి అంటే ఎక్కడైనా సరే లోకక్షేమానికి పనికొచ్చేటటువంటి వస్తువు ఉంటే అది ప్రభుత్వం దగ్గర, లేక ఆ రోజుల్లో రాజు, ఈనాడు ప్రభుత్వం దగ్గర ఉండాలి. అలా లేకపోయినట్టయితే ఏం జరుగుతుంది, అది ప్రమాదాలకి దారితీస్తుంది. సత్రాజిత్తు చక్కగా మర్యాదగా ఇచ్చుంటే ఆయన దగ్గర ఉంటే క్షేమం ఎవరికి జరుగుతుంది, ఆయన కుటుంబానికే జరుగుతుంది. రాజుగారి దగ్గర ఉంటే ప్రజలందరికీ క్షేమం జరుగుతుంది. అలా ఇవ్వాలి. అలా ఇవ్వలేదు. తన దగ్గర పెట్టుకున్నందువల్ల ఏమైంది, మొత్తం తానే చనిపోవడం జరిగింది. ధనం ఎక్కువ ఎక్కడుంటే అక్కడ అపార్థాలకు దారితీస్తుంది. బలరాముడు కూడా సొంత తమ్ముడు కృష్ణుణ్ణి అనుమానించడానికి ఆస్కారం కలిగింది. తర్వాత ఇది ఎవరు అమలినంగా ఉంటారో వాళ్ళ దగ్గర అది వారి మరణానికి హేతువైంది. స్వచ్ఛంగా ఉన్నంతకాలం చక్కగా వాళ్ళకి సహకరించింది. సత్రాజిత్తు యొక్క సత్ప్రవర్తనకి మెచ్చి ఇచ్చినటువంటి మణి ప్రసేనజిత్ అంత సత్ప్రవర్తన కలిగిన వాడు అవునో కాదో అందువల్ల చనిపోయాడు. సింహం చనిపోయింది, జాంబవంతుడు చనిపోయాడు,
మళ్ళీ మరి సత్రాజిత్ ఎందుకు చనిపోయాడంటే కృష్ణుడి మీద అపనింద వేయడం అనే కారణంగా అతడిలో కూడా మాలిన్యం ఉంది. కనుక ఇది ఎవరైతే శమంతకోపాఖ్యానం చదువుకుంటారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అపురూపమైనటువంటి వస్తు సముదాయం 10 మందికి ఉపయోగపడేవి ప్రభుత్వం దగ్గర ఉంటే మంచిది. తనకు కావలసిన దానికన్నా అధికమైనటువంటి ధనాన్ని సముపార్జించినట్టయితే అది తనకి సుఖం కలిగించకపోగా ప్రాణాంతకమవుతుంది అనేటటువంటి ఈ కథని వినాయక చవితి పూజ తప్పకుండా అందరూ చేసుకుంటారు కనుక ఈ శమంతకోపాఖ్యానం కథని ఇందులో కలిపి కృష్ణుడికే అపనింద వచ్చింది గనక ఈ కథని ఇందులో మనకి చేర్చి చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ కథలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటారో వారికి తప్పకుండా గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మనం తప్పనిసరిగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. స్వస్తి.